సో ఓవరాల్గా కొన్నేళ్ల పోరాటం ఎంతో మంది దానికోసం నిష్కల్మషంగా చాలా క్లియర్గా కొన్ని ఏండ్లుగా పోరాడుతున్నారు. అదేంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం. సో చాలామంది అందులోకి ఎంట్రీ ఇచ్చారు, చాలామంది పోరాటాలు చేశారు, చాలా ప్రభుత్వాలన్నీ కూడా తీర్మానాల వరకు చేశాయి, చాలా మంది ప్రభుత్వాల మీద కూడా స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్నారు. క్షేత్రస్థాయి వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం చాలా లోతుల్లోకి వెళ్ళిపోయింది. ఏకంగా భారతదేశ వ్యాప్తంగా ఈ నినాదం కొనసాగుతున్నప్పటికీ ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నినాదం చాలా బలంగా వెళ్ళింది. కొందరు ఏకంగా దానికి ప్రత్యేకంగా తన ఇంటి పేరుగానే మార్చేసుకొని చాలా కొన్ని రోజులకు కొన్ని ఏళ్లుగా ఉద్యమాలు చేపడుతున్నారు. ఈ ఉద్యమాలన్నింటి కూడా ప్రతిఫలితంగా సుప్రీంకోర్టు ఇటీవల కాలంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరించుకోవచ్చని స్టేట్మెంట్ కూడా పాస్ చేసిన ఒక ఆర్డర్ కూడా విడుదల చేసింది. అయితే ఆ విడుదల నుంచి మొట్టమొదటిగా భారతదేశంలోని ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని అంగీకరించి ముందుకు తీసుకువెళ్తామంటూ హామీ కూడా ఇచ్చి అసెంబ్లీలోనే తీర్మానం కూడా చేసి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేపడతాం, మన తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా మారాలని కూడా చెప్పుకొచ్చారు. గతంలో ప్రధాని కూడా వచ్చి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరైతే పోరాటం చేస్తున్నారో మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తులకి ఒక రకంగా సంపూర్ణ మద్దతునిచ్చినట్టుగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బేగంపేట హైదరాబాద్లోని బేగంపేటలో ఒక మహాసభను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా అనుకూలంగానే తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంగీకారం దొరికింది. కులగణన చేపడుతున్నారు. కులగణన తర్వాత దీని రిజల్ట్ ఉండబోతోంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ మాల వర్సెస్ మాదిగగా ఓ వార్ కొనసాగుతోంది. మాల వర్గం మొత్తం కూడా ఒకవైపుగా, మాదిగ వర్గం మరోవైపుగా ఉంటూ ఏకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆయా కమ్యూనిటీలకి మద్దతు తెలుపుతూ పరస్పరంగా వాదనలు చేసుకుంటున్నారు, పరస్పరంగా సవాలు చేసుకుంటున్నారు. మీ లెక్క అంతే అంటే మీ లెక్క అంతే అనే తరహాలో కూడా కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నినాదం మాలా వర్సెస్ మాదిగ. ఈ ఇష్యూ ఏం నడుస్తోంది, వారి డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఇన్ని రోజులుగా పట్టుబట్టినటువంటి మాదిగలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు మాలలు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మాటలు ఎందుకు ఈ రకం కొనసాగుతున్నాయి? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వర్గీకరణ అంశం టీ కాంగ్రెస్లో ఒక చిచ్చు రాజేసుకుంది. కొంతమంది ఎమ్మెల్యేలు మాదిగ కమ్యూనిటీ వైపుగా మాట్లాడుతూ, కొంతమంది ఎమ్మెల్యేలు కాస్త మాల కమ్యూనిటీ వైపుగా మాట్లాడుతుంటే ఒక తెలియని ఒక వివాదం అయితే రాజుకుంది. సో ప్రస్తుతం నిన్న క్లారిటీ తీసుకుందాం. ఆర్టీవీ స్టూడియోలో ఇటు రెండు కమ్యూనిటీ రిప్రజెంట్ చేసేందుకు ఇద్దరు నాయకులు ఇక్కడైతే ఉన్నారు. ముందుగా మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పత్తుల రాంప్రసాద్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సతీష్ మాదిగ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, అట్ ది సేమ్ టైం ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. మనం మాట్లాడదాం అసలు ఏంటి టీ కాంగ్రెస్ ఉద్యమంలా కొనసాగుతుంది, దీనికి సంబంధించి మన డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మనం మాల కమ్యూనిటీకి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్న భక్తుల రాంప్రసాద్తో మాట్లాడదాం. రాంప్రసాద్ గారు చెప్పండి, కొంతమంది అంటే మాలలు కూడా పోరాడారు, ఎస్సీ వర్గీకరణ కావాలని వాళ్ళు కూడా పోరాడారు. కానీ ఉన్న పలంగా ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని ముందు తీసుకెళ్తున్నాయి. కులగణన కొనసాగుతుంది. డిసెంబర్ 7-9 కల్లా ఓ రిపోర్ట్ అయితే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎవరి కులం ఎంత శాతంగా ఉందో ఒక రిపోర్ట్ దొరికింది. ఆ తర్వాత జరిగేటువంటి ఫలితాలు, ఎవరి రిజర్వేషన్ ఏంటనే విషయం మీద చర్చ సాగుతున్నాయి. కానీ ఈ నేపథ్యంలో పరస్పరంగా విడిపోయి సభలు ఏర్పాటు చేయడం, దానికి ప్రత్యేకంగా కొన్ని రాజకీయ శక్తులు రావడం, రాజకీయంగా మాటలు మాట్లాడడం, ఎలా చూడాలి, ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ తీర్మానాలు ఏంటి? ముఖ్యంగా సోదరులకందరికీ ఉద్యమ జైభీములు, జైమాల. అయితే నిన్న జరిగిన సింహగర్జనకు రెండు రాష్ట్రాలే కాకుండా మొత్తం దేశమంతా కూడా కదిలింది, ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు వర్గీకరణ రాజ్యాంగబద్ధమా రాజ్యాంగం కాదా అనే డైలమాలో ఉన్న సందర్భంలో మాలలు అసలు తెలంగాణలో లేరనే వాదనలో దాన్ని అధిగమించడానికి, మాలల ఐక్యతను చాటడానికి నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ జరిగిందో రెండు విధాలుగా పనిచేయడం జరిగింది. ఒకటి, రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని బలంగా చెప్పగలిగినాం. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరని ఏదో దుష్ప్రచారం ఉందో దానికి ధీటైన సమాధానం చెప్పడానికి నిన్న సింహగర్జన ఒక పెద్ద ఉదాహరణగా. నా ఫస్ట్ ప్రశ్న, రాజ్యాంగానికి విరుద్ధమా కాదా ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. సుప్రీంకోర్టు అయితే 341 కిందికి రాదు అనే విషయాన్ని తేల్చి చెప్పింది. సో ఇక్కడ మాలలు తెలంగాణ లేరనే విషయాన్ని ఎవరు లేవనెత్తారు? ఫస్ట్ ఎవరు అన్నది ఎవరు? వర్గీకరణ పోరాటం ప్రభుత్వం పైన, ఒక వ్యక్తి పైన, ఒక వ్యవస్థ పైన, దేనిపైన మీ పోరాటం? మీరు ఎవరికి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు మేము ఉన్నామనేదని? ఒకటి, ఈ వర్గీకరణ ఉద్యమం అంతా కూడా తప్పుడు ఆరంభంతోని, తప్పుడు ఫిగర్లతోని మొదలైన కార్యక్రమం కాబట్టి ఆ తప్పుడు సంకేతాలను, తప్పుడు ఫిగర్లను తప్పుడు నిరూపించుకుంటూ ఇది ముఖ్యంగా
ప్రజలు తర్వాత మీడియా అంతా ప్రపంచం అంతా గ్రహించాలి. ఈ మాల లేదా 1% 2% రిజర్వేషన్లు నష్టపోతారని ఉద్యమం కానే కాదు. ఇది మొదటగా గమనించాలి. ఇది మొత్తం ఓవరాల్గా రిజర్వేషన్ చట్టాన్ని ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే అని మేము అందుకు వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా 341 కిందికి రాదని స్పష్టంగా చేసిన తర్వాత ఇంకా రాజ్యాంగ విరుద్ధం అని ఎట్లా అనుకుంటున్నారు? అదే సుప్రీంకోర్టు 5 జడ్జిలు 2004లో ఇచ్చారు కదా సార్ రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు మళ్ళీ వ్యతిరేకించిస్తుంది కదా. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రివ్యూ పిటిషన్ కూడా వేశారు కదా మీరు? అవును, నేనే వేసిన తెలంగాణ నుంచి వేసిన రివ్యూ పిటిషన్ కొట్టిపారేసింది కదా. అవును, మరి ఇంకా రాజ్యాంగ విరుద్ధం అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అడిగేది ఇక్కడ. నేను ఏమంటున్నానండి, రాజ్యాంగబద్ధము బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకం అని మేము వేస్తున్నాం కదా. ఇంకా రివ్యూ పిటిషన్ కొట్టేసినంత మాత్రాన అది న్యాయం అని పోయి కదా. భారతదేశంలో సుప్రీంకోర్టు కాదు భారత రాజ్యాంగము, భారత రాజ్యాంగం ద్వారా నడిచే సుప్రీంకోర్టు ఇది పార్లమెంటు వ్యవస్థ. ఆ పార్లమెంట్లో జరగాల్సిన అంశం పోరాటం న్యాయ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద తప్పకుండా. సుప్రీంకోర్టు మీద పోరాడుతున్నారు మీరు అంతే, తప్పకుండా. బలంగా ఉన్న మా శాతం ఎంత అని ప్రూవ్ చేసి సుప్రీంకోర్టు దగ్గర చూపించడం కోసం నేను అదే నిన్న సింహగర్జనకు 2 మేము నిరూపించుకోవాలనుకున్నాం. ఒకటి న్యాయ వ్యవస్థకు, రెండవది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమాజానికి మేము తెలియజేయాలనుకుంటున్నాం. తెలంగాణలో మాలలు లేరు, అసలు మాలలంతా దొబ్బి తిన్నారు. మాలలు అసలు రిజర్వేషన్ తినుకుంటా మిగతాలకు అందకుండా అడ్డుకుంటున్నారు అనేది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మా సత్తా నిరూపించాలి. అసలు ఇప్పుడు కులగణన జరుగుతుంది కదా. స్ట్రైట్ పాయింట్ ఒకటి మనం మాట్లాడడం డిస్కషన్ ఇంకా చాలా అంశాలు వస్తాయి. ఏదైనా ఒక పోరాటమో, ఒక ఉద్యమమో, ఒక సభో, ఒక సందర్భమో జరిగిందంటే దానికంటే ఒక లక్ష్యం ఉంటుంది. మీరు లక్ష్యం నెరవేరని చెప్తున్నారు. కానీ మేము ప్రజలకు అర్థం కావాల్సిన తెలంగాణ సమాజానికి చూసినటువంటి రాజకీయ నాయకులు కానీ ఆర్టీవీ వ్యూవర్స్ చాలా మంది చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాల్సిన అంశం ఏంటంటే మీ పోరాటం, మీ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారా, మేము నిరూపించుకున్నాం అంటారు. కానీ ఎవరికి నిరూపించుకున్నారు, ఎవరి మీరు అటెన్షన్ డ్రాగ్ చేయాలనుకుంటున్నారు? ఒకటి, మేము మాలలు లేరని ఎవరైతే గ్లోబల్ అదే పాయింట్ ఇక్కడ ఎవరు అన్నారు? మొత్తం ఏది ఎంఆర్పిఎస్ గ్లోబల్ ప్రచారంలో మొత్తం రాజకీయ పార్టీలు ప్రభావితమై మాదిగ రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ సంఘం మొత్తం అంతే కదా. ఎంఆర్పిఎస్ మీకు వ్యతిరేకంగా మాలలు లేరని చెప్తున్నారు కాబట్టి మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మిగతా రాజకీయ పార్టీలు, మిగతా సమాజం నిజమని భ్రమలో ఉన్నది కాబట్టి ఆ భ్రమను తొలగాలనే నిన్న సింహగర్జనం డెఫినెట్గా నేను చెప్పేది అంటే సమాజం అంటే అందరూ వస్తారు, సమాజంలో ఎవరో ఒకరు వర్గం మాత్రమే విభేదించి ఉంటుంది కదా. ఆ టార్గెట్ ఏంటి? ఎంఆర్పిఎస్ ఒకటి. సో ఎంఆర్పిఎస్ విభేదించింది కాబట్టి రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ పడిపోయి నిజంగా లేదని చెప్తున్నారు. ఇది మీ పాయింట్. మనతో పాటుగా ఎంఆర్పిఎస్ కో ఫౌండర్ జనరల్ సెక్రటరీతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ప్రభుత్వం కూడా ఆయన ఉన్నారు. సో సతీష్ గారు ఏం చెప్తారు? ఆయన ఏమంటున్నారు? ఎంఆర్పిఎస్ పూర్తిగా వ్యతిరేకించింది, మాలలు లేనట్టుగా చెప్పుకొచ్చింది. తెలంగాణలో మాలలు లేరా, మేము నిరూపించుకున్నాం, మా సత్తా చాటును వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజులుగా కలిసికట్టుగా వెళ్ళేవారు, ఎస్సీ అనగానే అందరూ కలిసికట్టుగా వెళ్ళేవారు. ఇప్పుడు ఎప్పుడైతే వర్గీకరణ మొదలైందో విభజన జరిగి నువ్వెంత అని లెక్కగా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ సూటిగా ఆయన ఎంఆర్పిఎస్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు మొట్టమొదటి నిన్న జరిగిన మాలల సభ ఏదైతే ఉందో అది విజయవంతం చేసినందుకు యావత్తు మాల సమాజానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, మాలలు మొట్టమొదట 30 సంవత్సరాల క్రితం సెక్రటేరియట్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ కార్యక్రమం బహిరంగ సభ పెట్టిండ్రు. అప్పుడు పివి రావు గారు ఉన్నారు. పివి రావు గారు ఉన్నప్పుడు ఆ సభ జరిగింది. అయితే అప్పుడు ఆ సభలో కొంత గందరగోళం జరిగి, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది, గందరగోళం జరిగి లాఠీ చార్జ్ అయింది. చాలామంది కాళ్ళు ఇరిగినాయి, దెబ్బలు తగిలినాయి. దాని నుంచి ట్యాంక్ బండ్ నుంచి కిందికి దుంకారు చాలామంది. అది జిహెచ్ఎంసీ అటువైపు దుంకారు, చాలామంది దెబ్బలు తగిలినాయి. అక్కడ అసలుకు ఒక బీభత్సమైన వాతావరణం జరిగింది. అక్కడ పోలీసుల మీద రాళ్ళ రూపడం జరిగింది, పోలీసులు బాగా లాఠీ చార్జ్ చేసారు. దాంట్లో చాలామంది కూడా దెబ్బలు తగిలినాయి. సో ఇప్పుడేం జరుగుతుంది? మేమేమంటున్నామంటే ఆ తర్వాత ఈ సభ జరిగింది. ఆ సభ తర్వాత ఇంత పెద్ద ఈ స్థాయిలో పరేడ్ గ్రౌండ్లో మేము దాన్ని అభినందిస్తున్నాం. ఎందుకొరకు? మాలలు ఐక్యంగా ఒక సభను పెట్టుకోవడం అనేది కులపరంగా మేము అభినందిస్తాం. సమస్యలు ఏ కులానికి ఆ కులం ఆర్గనైజ్ కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సిందే. అదే సమయంలో ఆ సభలో మాట్లాడుతూ ఇప్పుడు రాంప్రసాద్ అన్న మాట నేను ఒప్పుకుంటాను. మాలలు లేరు అంటే లేరని కాదు, వాళ్ళు తక్కువ జనాభా ఉంది, ఎక్కువ ఫలితాలు పొందారు. తక్కువ జనాభా ఉన్నారు, ఎక్కువ ఫలితాలు వచ్చినాయి. మేము ఎక్కువ జనాభా ఉన్నాం, మాకు ఫలితాలు రాలేదు. ఇంకోటి
మా వెనకబాటుతనం ఉంది ఇందులో. వాళ్ళని కూడా మేము ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆస్తి ఉన్నప్పుడు ఉమ్మడి ఆస్తిలో ఒకరు ముందుకు పోతారు, ఒకరు వెనుక పోతారు. కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు, కొంతమంది యాక్టివ్గా ముందుకు పోతారు. ముందుకు పోయిన దాంట్లో వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. అయితే మేమేమంటామంటే మా పోరాటం వాళ్ళ మీద కాదు. నిజానికి మీరు ఎందుకు తీసుకుంటారు మావి అని కాదు ఇక్కడ. మరి నాయన మేము వాళ్ళు ఎప్పటి మేము ప్రయాణం చేయలేం, స్పీడ్గా ఉరకలేము, వాళ్ళంతా సీరియస్గా మేము రన్ చేయలేం. మేము వెనకబడుతున్నాం, మాకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి. మాకు అంటరంతనంలో వాస్తవానికి మా కులాన్ని, మాది అనే కులాన్ని తిట్టులో పెట్టారండి. తిట్టుగా అంటే తిట్టుగా వాడతారు ఈ మాదిగ కులాన్ని. ఆ రకంగా పరిస్థితి వచ్చింది. కానీ దాన్ని ఆత్మగౌరవంగా తీసుకొని మేము మా యొక్క స్ట్రెంత్ మేము చూపెట్టినాం. అదే సమయంలో మా డిమాండ్ ఏంది, మేము మీ అంపటి రన్ చేయలేం. ఒకటే అన్నదమ్ములో మనం అంతా ఎస్సీలమే, కానీ మీ అంత స్పీడ్గా మేము రన్ చేయలేము, మా వల్ల కాదు. కనుక మాదేదో మాకుంటే, మాదేదో మేము ఎంతమంది ఉంటే మాకు అంత వాటేస్తే దాన్ని నిదానంగా అయినా సరే వచ్చి మేము తీసుకుంటాం కదా అనే భావనతోనే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. అదే ఎంఆర్పీఎస్ ఫౌండర్ మెంబర్గా జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి నేను చెప్తుందంటే ఎంఆర్పీఎస్ఏ ప్రధానంగా ఆరోపించింది. నేను ఏమంటున్నాను, ఎంఆర్పీఎస్ఏ మాలలు లేరనే మాట చెప్పుకోవచ్చు. నేను మాలలు లేరన్నట్లే, మాలలు లేరని మాకు ఊర్లలో మాలలు లేరా, ఉన్నారు కదా. ఎంఆర్పీఎస్ అంటే మీరు అందులో మెంబర్గా ఉన్నారు. నేనేమంటున్నా మాలలు లేరు అన్నమాట తప్పు. మీరు అనలేదంటారా ఎంఆర్పీఎస్? మేము లేరని లేదు, వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఎస్సీలలో మా క్యాస్ట్ ఉంది కదా, మాల క్యాస్ట్ ఉంది, మాదిగ క్యాస్ట్ ఉంది, అన్ని కులాలు 59 కులాల మేము 59 కులాల జనాభా ఉంది. మేమెట్లా లేవంటాం వాళ్ళను? వాళ్ళు ఉన్నారు. కాకపోతే అవకాశాలు ప్రభుత్వాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాయి. అదే రకంగా చదువుకున్న దాంట్లో మాకన్నా చాలా అగ్రభాగానే ఉన్నారు. దాంట్లో ఇంకొక డిఫరెన్స్ కూడా ఉన్నది. అదేందంటే ఆంధ్ర తెలంగాణ కలవడం మూలన తెలంగాణ ప్రాంతంలో ప్రభుల పాలనలో ఉన్నాం మేము. 400 సంవత్సరాలు వెనకబాటుతనం ఉంది మాకు. ఇక్కడ మాలలు ఒకటే, మాదిగలు ఒకటే. ఇద్దరికి చదువు లేదు ఇక్కడ. వాస్తవానికి మేము ఇద్దరం దొరల దగ్గర జీతాలు ఉన్నోళ్ళమే. మా పూర్వఫాదర్స్కి ఎవరికి చదువు రాదు. ఇప్పుడు రాంప్రసాద్ అన్న ఉన్నాడు, రాంప్రసాద్ ఉన్న ఫాదర్కు లేకపోతే వాళ్ళ ఫాదర్కి ఎడ్యుకేషన్ చదువు లేదు. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, మా ఫాదర్కు చదువు లేదు. అంటే మేము ఒక 40 ఏళ్ళ నుంచే చదువుకున్న వాళ్ళం ఉన్నాం ఇక్కడ. మాకు రాజకీయ అవకాశాలు తెలంగాణలో రావడం 40 ఏళ్ళ క్రితం నుంచే, 40-50 ఏళ్ళ క్రితం నుంచే తప్పగా అంతకన్నా 70 సంవత్సరాల స్వతంత్ర ఫలాల్లో మేము ఫలితాలను అందుకునేది తెలంగాణలో 40 సంవత్సరాల తర్వాతనే. కనుక మా యొక్క ఇక్కడున్న అవకాశాలను అందుకుపోయింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్న మాలలు ఉన్నారు, ప్లస్ మాదిగలు ఉన్నారు. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా చదువుకుని, ఎందుకంటే వాళ్ళు ఆంగ్లేయుల పరిపాలన ఉన్నారు కనుక వాళ్ళకు విద్య తొందర అందుబాటులోకి వచ్చింది. క్రైస్తవ మిషనరీస్ ద్వారా చదువుకునేది వాళ్ళు బాగా. సో మీరు అన్నదమ్ములమనే చెప్తున్నారు, కలిసికట్టుగానే పోయినాం, మా వాళ్ళ ఫలితాలను ఎవరో తీసుకున్నారు అని చెప్పి ఒక ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు మీరు. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందో ఇక్కడ చూస్తుంటే కాంగ్రెస్ మధ్య విభేదాలు జరిగినట్టు కనబడుతుంది. ఒకవైపు మొన్న నల్గొండలో జరిగిన సభ చూసినాం, మాదిగ విశ్వరూప సభ అని ఒకటి చూసినాం, నిన్న మాల సింహగర్జన చూసినాం. విడిపోయి మీరు సవాలు చేసుకుంటారు వేదిక మీద నుంచే, మీ లెక్క ఎంత అంటే మీ లెక్క అంతా తేల్చుకుంటారు. ఈ సమయంలో మన డిబేట్ జరుగుతున్న సమయంలో కూడా ప్రెస్ మీట్ ఒకటి జరుగుతోంది, మనం చూస్తున్నాం లైవ్ సంబంధించి. ఎంఆర్పీఎస్ ఆర్గనైజ్ చేసే ప్రెస్ మీట్ అది. మీ లెక్కేంటో తేలుస్తాం అన్నట్టుగా మాట్లాడుకొచ్చి హెచ్చరిస్తున్నారు. సో ఎట్లా చూడాలి, ఇది మంచి పరిణామమేనా? మందకృష్ణ మాదిగా ముందు నోరు బంద్ చేసుకోవాలి. మాలను రెచ్చగొడుతుంది. ఎందుకు ఎంఆర్పీఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ అన్న న్యాయమైన డిమాండ్ అడగడం వేరు, వాళ్ళ మీద సవాల్ చేయడం ఏంది? వాళ్ళ మీద సవాల్ చేయడం ఏంది? వాళ్ళని మతోన్మాదులు అనడం ఏంది? మతోన్మాదులని అనడం ఏంది? వాళ్ళు దాడి చేసి వాళ్ళు మీ సంగతి చూస్తామంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, దాన్ని చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందుకేసి కమిషన్ వేసింది. వాళ్ళు వేసిండ్రు, వీళ్ళు వేసిండ్రు. ప్రభుత్వం తెలుస్తుంది, ప్రభుత్వం లెక్కలు తెచ్చి తెలుస్తుంది. కానీ మందకృష్ణ మాదిగ కావాలని రాజకీయ లబ్ధి కోసం బీజేపీకి పార్టీ పరంగా లబ్ధి చేకూర్చాలనే ఒక ఉద్దేశంతోనే కావాలని మాదిగల్ని బీజేపీ వైపు సపోర్ట్ చేయించాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం వర్గీకరణ చేసే పరిస్థితులు ఇక్కడ ఉంది కనుక దీన్ని నిర్వీర్యం చేయాలి, దీన్ని మాలలో రెచ్చగొట్టాలి. రేపన్నాడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మాదిగలు తనుకొని సచ్చితట్టున్నారు, ఒకరికోడు ఎదురుపడితే పొడుచుకుంటారనే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దీన్ని వర్గీకరణ డిలే చేసుకుంటూ రాష్ట్రంలో పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేటట్టుంది అని చెప్పేసి ఒక వాతావరణాన్ని బిల్డప్ చేసి భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని చెప్పేసి కృష్ణమాదిగ రూపంలో ప్రయత్నం చేస్తుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నాము, వర్గీకరణ అనేది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశము. ఇది మేము మా వల్ల కాదు, మీతో పోటీ పడలేమనే పరిస్థితిలో మేము ఉన్నాము కనుక మాకి అని అడుగుతున్నాం అంతే తప్ప వేరేది మాత్రం కాదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాం క్లియర్ కట్గా, ఈరోజు దేశవ్యాప్తంగా వర్గీకరణ ఏ రాష్ట్రమైనా చేస్తుంది, చేయకపోతే చేయదు, అడిగే కాడ చేస్తాం.
సుప్రీంకోర్టు చెప్పింది ఏంది? రాష్ట్రాల ఏ రాష్ట్రంలో ఆ డిమాండ్ ఉంటే చేసుకోవచ్చు, చేస్తావా చేయవా అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఉద్యమం అనేది ఇక్కడ నుంచి ప్రారంభమైంది కనుక ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగింది కనుక ఇక్కడ వాయిస్ ఎక్కువ. సో మీరు వర్గీకరణ ఏకీభవిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మేము ఏమంటున్నామండి, సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు, ఆ తీర్పు న్యాయం అని చెప్పింది. ఇంకోటి ఆర్టికల్ 341 గురించి మాట్లాడినారు. నేనేమంటున్నా, ఆర్టికల్ 341 ఒకసారి చూడండి. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే, ఒక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలంటే, ఒక కులాన్ని ఎస్సీ జాబితాల నుంచి తీసేయాలంటే ఆర్టికల్ 341 తీసుకొస్తారు. దాని ప్రకారమే చేస్తారు. ఇప్పటిదాకా మా కులాలు అంతెందుకు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎస్సీ కులాలు 53 మళ్ళీ మాట్లాడతాం మీతో. బతుల రామప్రసాద్ గారు చాలా సూటిగానే ఎస్సీ వర్గీకరణ అంగీకరిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? చాలా స్పష్టంగా స్వాగతిస్తున్నాము. ఒక వ్యక్తి పేరు లేవనెత్తారు ఎంఆర్పీఎస్ అని చెప్పి, ఆ వ్యక్తి ఒక రాజకీయ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి బీయింగ్ అధికార పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఎంఆర్పీఎస్ ఫౌండర్ గాని చెప్పారు. ఏంది ఏం కథ అనేది. మీరు వర్గీకరణ అంగీకరిస్తున్నారా, స్వాగతిస్తున్నారా లేదంటే ఏం చెప్తారు మీరు? 200% అంగీకరించే పరిస్థితే లేదు. ఎందుకు? అసలు సామాజిక న్యాయం అనేది ప్రచారాలు చేస్తున్నారు. వర్గీకరణ వల్ల సామాజిక న్యాయం జరిగే అవకాశాలే లేవు. అని ఇంకో మాట ఎక్కువగా ఫలితాలు పొందింది మాలలే. అక్కడికే వస్తా నేను. మొదటనే ఫస్ట్ టైం చెప్పిన ఈ వర్గీకరణ ఉద్యమం అంతా కూడా అబద్ధ ప్రచారాలతోని ఆ పిల్లర్ల మీద ఏర్పడ్డది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. వీరు చెప్పిన ఏదైతే ఉన్నదో లబ్ధి అంతా కూడా మాలలు పొందిరంటారు కదా. తెలంగాణ రాష్ట్రం అధికంగా ఉన్న జనాభా కంటే ఎక్కువ తిన్నారు. మా జనాభా ఎక్కువ ఉన్నది, వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, ఎక్కువ తిన్నారని అంటున్నారు. ఇది సతీష్ మాధవ్ గారు చెప్పే వాదన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపై 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 10 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ అంగీకరిస్తాం కదా. ఒక జనరేషన్లో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా. ప్రభుత్వం దగ్గర ఉన్న డాటా చెప్పమనండి, నేను చెప్తా. 10 సంవత్సరాలలో రిజర్వేషన్లు, ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన, దళిత బంధుకు సంబంధించిన అన్ని దొబ్బి తిన్నది అనేది మాదిగలంట. నేను అనాలనా? కానీ అనొద్దు. నేను అన్నా, ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి అది గుర్తు చేస్తున్నా. 10 సంవత్సరాలలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లన్నీ దొబ్బి తిన్నది మాదిగలు. చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఒక కమ్యూనిటీని ఉద్దేశించి చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. అరే వాళ్ళు చెప్పింది మేము చెప్తున్నాం, తప్పు కాదు కదా. మీరేం చెప్తారు? దొబ్బి తిన్నారని మాట్లాడుతున్నాడు ఆయన. 10 సంవత్సరాలలో రిజర్వేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, దళిత బంధు, 3 ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర మీరు ఆన్లైన్లో ఇప్పుడు చెక్ చేసినా వస్తుంది. ఉన్న జనాభా దామాషా కంటే అసలు రిజర్వేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, 3 ఎకరాల భూమి, దళిత బంధు దొబ్బి తిన్నదేందో లెక్కల ద్వారా ఇప్పుడు చెప్పమని మా డిమాండ్ ఏదైతే ఉన్నదో, మా వాదన ఏదైతున్నదో పక్కకు జరిగే ప్రభుత్వం తీసుకున్న స్కీమ్సే కదా అవన్నీ. దొబ్బి తినడం అంటే వాళ్ళు స్వతహాగా తీసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు కదా, తిన్నది వాళ్ళే, దొబ్బి తిన్నది వాళ్ళదే. లేదండి, వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా నేను. మాదిగా మేధావులు చెప్పిన సెంటెన్స్ వర్డ్ వాడుతున్నా నేను. సరైన పదం కాదేమో, వాళ్ళకి లబ్ధి చేకూరడం లేదు. వాళ్ళ మాదిగా మేధావులు మా నోటికాడి బుక్క దోచుక తిన్నారు, దొబ్బి తిన్నారు 75 సంవత్సరాల నుంచి అన్నారు కదా. ఈ 10 సంవత్సరాల తెలంగాణ గవర్నమెంట్ డాటా తీయమనండి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పెట్టండి. మీరేం చెప్తారు? తొందర ఎందుకు, తినే ముందు రుచులు ఎందుకు? ఆల్రెడీ బయటకు వస్తుంది కదా, 2 రోజులలో బయటకు వస్తుంది. ఉద్యోగాల లిస్టు కూడా అందుతుంది కదా. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్నది. అదే రకంగా ఇప్పుడు వేసిన ఏకసభ్య కమిషన్ కూడా రిపోర్ట్ తీసుకుంటుంది. ఎంప్లాయ్మెంట్ సరే వచ్చే రిపోర్ట్ ఏమో కానీ నేను చేస్తాను స్పష్టంగా డాటా తన దగ్గర ఉంది. 10 ఏళ్లలో ఒక జనరేషన్ సగటున మొత్తం మీరే లబ్ధి చేకూరింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను. గత ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ తాళాలేసి దళిత బంధు అనే పేరు పెట్టి కార్పొరేషన్ బంద్ చేసింది. 10 లక్షల రూపాయల అనే పేరుతోన కొంతమందికి ఏరి నటించింది. ఇంకోటి 3 ఎకరాల భూమి. కొంతమంది మీరు చెప్పిన ప్రకారం ఏరిన దాంట్లో కూడా మీకే దాంట్లో ఒక మాట చెప్తున్నా, దాంట్లో ఖచ్చితంగా మాలలు ఉన్నారు, మాదిగలు లేదు. 75% మాదిగ సామాజిక వర్గమే ఉంటుందని నేను ప్రూవ్ చేస్తా. నాకు ఒక ½ అన్ అవర్ టైం ఇవ్వండి. డాటా మీ దగ్గరనే, మీ దగ్గర 75% 3 ఎకరాల భూమిని తింటారు.
రైట్ ఏమంటున్నారు 70% పాపులేషన్ సో మీ పాపులేషన్ తగ్గట్టుగా మీరు రద్దు చెందుతారు అంటున్నారు మరి ఇప్పటిదాకా ఏమన్నారు మీరు వాదన చెప్తున్నారు జనాభా మాది ఎక్కువ ఉన్నది తక్కువ లబ్ధి పొందిన మళ్ళీ ఏమంటున్నావు జనాభా 75% ఉన్నావు నీ మాటనే ఈ 75% తప్పుడు గ్లోబల్ నిరూపించడానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఉద్యమం అవునా అవును మొత్తం లెక్కలతో సహా చెప్తాం మాకు తెలుసు లెక్కలేదు మీరు ఒప్పుకుంటున్నారా లేదా ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మాదిగల కాదా చెప్పండి ఇప్పుడు వాస్తవానికి మా సోదరుల నోటి నుంచి ఆ పదం రావద్దు అరే మీరు అన్నది లాంగ్వేజ్ కదా పంచోద్వారే డైలాగ్ మా సోదరులను మేము ఎందుకొరకు ఈ మాట అంటున్నామంటే మీరు సభలు పెట్టి వర్గీకరణ వ్యతిరేకిస్తామని పదం చెప్పొద్దు ఎందుకొరకు చెప్తున్నాను ఈ మాట నీ వాట నీకు రావాలని అంటున్నాం నీ వాట నీకు ఇవ్వద్దని అంటలేం కదా నీ వాట మా కన్నా ఎక్కువ భయ్ తెలంగాణలో మా కన్నా మీరే ఎక్కువ ఉన్నారు అనుకుందాం లెక్క తేలుతుంది కదా మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగానే గతంలో లబ్ధి జరిగింది అనుకోండి మీకు అన్యాయం జరిగినట్టే కదా మాలానే కమిటీ మేము వీళ్ళకి అన్యాయం ఎక్కువ తీసుకుంటే వీళ్ళకి అన్యాయం చేసినట్టే మేము ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే దాన్ని మేము ఒప్పుకుంటాం కనుకనే ఇందాక మీరు ఏమన్నారు మాల సామాజిక వర్గం జనాభా తక్కువ ఉన్న ఎక్కువ లబ్ధి చేయకుండా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ గా ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అలాగైంది కదా అవును 13 జిల్లాల్లో ఎస్సీ పాపులేషన్ అక్కడ మాలలు ఎక్కువ ఆంధ్రాలో ఓకే సో తెలంగాణ పాయింట్ ఆఫ్ మాట్లాడదాం తెలంగాణ విషయానికి వచ్చేవరకు తెలంగాణలో 10 ఏళ్లలో 75% మీరు లబ్ధి చేకూర్చింది మీకు లబ్ధి జరిగిందనే మాట ఆయన చెప్తున్నారు నిజమా కాదా నేను తెలంగాణ రాష్ట్రము వచ్చే వరకల్లా మాదిగలు తెలంగాణ ఉద్యమం కన్నా సీరియస్ 30 ఏళ్ళ నుంచి కొట్లాడుకుంటున్నారు రాజకీయ పార్టీలు కూడా గుర్తించి నిజంగానే మాదిగలకు అన్యాయం జరిగింది అని వాళ్ళు గ్రహించి కేసీఆర్ ప్రభుత్వము తను ఇచ్చే 10 లక్షల దాంట్లో మా పాపులేషన్ ప్రకారం ఆయన మంచి ఉండొచ్చు పాపులేషన్ ప్రకారం మంచి ఉండొచ్చు ఇక్కడ మెహర్బాన్ లెక్కలు లేవిడా ఇది క్లియర్ గా ఆయన చెప్పిన దాంట్లో ఒక మాట మనం అవును అనుకుంటే నిజంగా అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు చాలా క్లియర్ గా 75% వాళ్ళకి పోయింది మాకు అన్యాయం జరిగింది అంటున్నారు ఇప్పుడు లెక్కలు తీస్తే ఎవరి వాట అయింది తేల్చినాక చాలా క్లియర్ గా ఎవరి వాట అయిందని వస్తుంది కదా ఇప్పుడు అంగీకారం ఎందుకు ఇప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు కాదండి వర్గీకరణ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం ఓకే అది మాకు ఏదో అన్యాయం జరిగింది కాబట్టే వాళ్ళు మీకు వర్గీకరణ వస్తే పాజిటివ్ అయిద్దని ఒక ఇంటెన్షన్ ఎందుకు లేదు ఎందుకు స్వాగతించలేకపోతున్నారు నేను అదే అంటున్నా కదా మీ తమ్ముడికి ఇంత బో పెట్టడానికి మీకు చేతులు రావా తప్ప అది గిదే అది ఎందుకు గ్లోబల్ మీరు చెప్పండి ఒక నిమిషం మీరు చెప్పండి మీకు అన్యాయం జరిగిందని అంటున్నారు 10 ఏళ్ళగా వాళ్ళకి ఎక్కువ శాతం లబ్ధి జరిగింది ఇప్పుడు కులగణన ఆల్రెడీ జరుగుతోంది December 7 8 కంప్లీట్ అయిపోతుంది సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా రాష్ట్రాలకే సంపూర్ణ మద్దతునిచ్చేసి రాష్ట్రాల నిర్ణయం అని చెప్పేసింది వాళ్ళు రేపటి రోజున రిజర్వేషన్ నిజంగా తీసుకోవాల్సి వస్తాయి ఇక్కడ మీ ఇద్దరే కాదు ఇంకా 57 ఉపకులాల్లో పోటీ పడుతున్నాయి 57 ఉపకులాల్లో పోటీ పడుతున్నాయి ప్రధానంగా సభలు పెట్టినటువంటి ఆర్థిక స్తోమత కానివ్వండి ఒక నిమిషం ఆ జనాభా ఉన్నది ఇంకా 57 కులాలకు ఆ స్తోమత కానీ ఒక నిమిషం సో ఈ సమయంలో అన్యాయం న్యాయాల గురించి మాట్లాడుకుంటే మీకు న్యాయం జరగాలన్నప్పుడు వర్గీకరణ జరిగితేనే మంచిది కదా అని ఒక డిమాండ్ వస్తుంది కదా నేను అదే సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను మాలలు ఏదో నష్టపోతారని వర్గీకరణకు వ్యతిరేకిస్తలేము ఈ స్టాండ్ 30 సంవత్సరాల కింద ఉండే ఈ రోజు కూడా అదే ఉన్నది రేపు 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరగాలంటదో అప్పుడు కూడా అదే ఉద్యమం ఉంటుంది ఇది రాజ్యాంగం మీకు వర్గీకరణ జరిగితే మీకు వచ్చే నష్టం ఏంటి నాకు నష్టం కాదు మొత్తం భారతదేశానికి నష్టం ఏం నష్టం రిజర్వేషన్లను ఉన్న ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతుందో ఇండైరెక్ట్ గా నిర్వీర్యం చేయడమే ఈ వర్గీకరణ అంటే దేనికోసం కొంచెం క్లియర్ గా చెప్తే చూసేవాళ్ళు అది ఎందుకంటున్నామంటే ఈ 15% రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఈ 15%లో ఇప్పటిదాకా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దొబ్బి తిన్నారనే లాంగ్వేజ్ అంటున్నారో అసలు రిజర్వేషన్ 15%లో 7% కూడా అమలు లేదని ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి అంటే మీకు ఈ 15%లో అమలైంది మాత్రమే కేవలం 7%. మొత్తం 15% కూడా అమలు చేయలేని పాలకులున్న వ్యవస్థ భారతదేశంలో ఏ విధంగా ఉన్న 7% రోజులుగా ఎస్సీ ఓవరాల్ రిజర్వేషన్ పెంచాలని పోరాటం లేదు ఎస్సీ ఓవరాల్ రిజర్వేషన్ పెంచాలి నిజంగా 7% ఉన్నది 15%కి 7% అమలు చేస్తారని పోరాటం లేదు కానీ ఇప్పుడు ఉన్న పలంగా మాలా వర్సెస్ మాదిగా ఎందుకు వచ్చింది ఎందుకు పుట్టుకొచ్చింది సార్ నేను అదే చెప్తున్నా మాది అట్లా వేగ్గా డిమాండ్ ఉండదు వేగ్గా పోరాటం ఉండదు మా మొదటి పాయింట్ వీళ్ళు సోకాల్ కాంగ్రెస్ చెప్పింది కదా
జనాభా దామాషా ప్రకారం చేవెళ్ళ డిక్లరేషన్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాంతాన్ని పెంచుతాం, తర్వాత రిజర్వేషన్ గురించి ఆలోచించామన్నది ఇది చేవెళ్ళ డిక్లరేషన్లు ఉన్నమాట. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచే వ్యవస్థను ఎందుకు చేస్తలేదు, ఎందుకు చెప్తలేదు? వర్గీకరణ చేయాలని కాదు ఉన్న జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని పెంచుతాం, పెంచిన తర్వాత వర్గీకరణ గురించి ఆలోచిస్తాం. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు అటు సుప్రీంకోర్టులో ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే తీర్పు ప్రకటిస్తున్నారో, నేను తెలంగాణ నుంచి మాల వ్యక్తిగా అక్కడ పిటిషన్ వేసిన వ్యక్తిగా లోపల ఉన్న బేలాయం త్రివేది గారు తన తీర్పును ప్రకటిస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఆ తీర్పు బయటకు రాకముందే నేను వర్గీకరణను అమలు చేస్తా, అవసరం ఉంటే ఆర్డినెన్స్ తెచ్చి మరీ అమలు చేస్తా అని ప్రకటించిండు. నువ్వు ఏ విధంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తివి సుప్రీంకోర్టు తీర్పు బయటకు రాకముందే ప్రధాన కారణం ఏంటి, ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? లేదు రాజ్యాంగ వ్యతిరేకము రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమైతే రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగానే సుప్రీంకోర్టు నుంచో ఇంకొకరి నుంచో వాదనలు వస్తాయి. రాజ్యాంగ వ్యతిరేకమైతే అది స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది కదా. మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు? వాళ్ళు స్వాగతిస్తున్నప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నట్టు? వాళ్ళు స్వాగతిస్తారు, నేను ఎందుకు స్వాగతిస్తానండి? మీకు అర్థమైతే లేదు. ఒకటే మాలల పోరాటము 1% 2% వద్దనేది మీ వాదం. అది ఎందుకు వద్దంటున్నాము? నాకు క్లియర్ స్టాండ్ ఉన్నది. బాబాసాహెబ్ వారసులం మేము, బాబాసాహెబ్ కులంలో పుట్టిన వాళ్ళం. రాజ్యాంగం ఇంకా 200 సంవత్సరాలు జనరేషన్లకు అందియాలనే సదుద్దేశంతో ఉన్నది. ఆ అమలు కాలేని రిజర్వేషన్లో మాలలకు ఇప్పటిదాకేమన్నారు, వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, రాజకీయంగా ఎక్కువ లబ్ధి చేకూరింది మాలలని వాళ్ళు చెప్తున్నారు. ఏదో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు మా ఎంపీలు మొత్తం ఎవరైనా ఎస్సీలు ఉన్న 3 ఎంపీలు మాదిగలు ఉన్నారు, అందరా ఉన్నారా? లేరుగా. వంశీకృష్ణ పెద్దపల్లి, మల్లురవి గారు, ఆ తర్వాత వరంగల్ బైండ సామాజిక వర్గానికి సంబంధించుకున్న కడియం కావ్య మాదిగలు ఉన్నారండి. మాదిగలు గెలిపించినాం కదా మేము ఎంపీలను, మేము గెలిపించినామండి మా మాలల్ని. మేము క్లియర్గా చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలకు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది. మల్లురవి గారిని మేము మాలగా చూసినామా, లేకపోతే పెద్దపల్లి వంశీని మేము మాలగా చూసినామా? మా పార్టీ టికెట్ ఇచ్చింది, దర్శనాలు గెలిపియాలి, గెలిపిస్తాం మేము, అంతే. మీరేం సమాధానం చెప్తారు? పేర్లు చెప్పమని చెప్పారు, పార్టీ నాయకుడు కొనసాగుతున్నా ఎంపీల పేర్లు చెప్పిన గెలిపించినాం మేము. నేను అదే చెప్పనికపోతుంది, నేను చెప్తున్నా అదే. వీళ్ళ వాదన ఏంటిది? 2 మాలలు ఉన్నాయి, ఒక బైండ్ల సామాజిక వర్గం ఉన్నది, మాదిగా రాదని. ఒక బైండ్ల సామాజిక వర్గానికి రాకుండా మందకృష్ణ పనిచేస్తాడు, మొత్తం మాదిగా వ్యవస్థ పనిచేస్తారు. వీళ్ళు సామాజిక ఓడించడానికి ఎంత ప్రయత్నం చేస్తారు నాయకులు, బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యాన్ని టికెట్ ఇవ్వద్దని ఒకటి, గెలవద్దని సాక్షాత్తు మాదిగా మేధావితనం అంతా కూడా అక్కడ ప్రదర్శించి చేశారు. కానీ అక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగా ఏమన్నాడు, మందకృష్ణ మాదిగా ఏమని పక్కన పెడితే వ్యవస్థ గురించి మందకృష్ణ మాదిగా వెనక మాలల గురించి తిట్టడం చాలా తప్పు. మందకృష్ణ మాదిగ ఖండిస్తున్నాడు ఆ విషయాన్ని. కృష్ణమాదిగా క్రిమిలేయర్ను సపోర్ట్ చేస్తూ వివేక్ వెంకట స్వామి కుటుంబం గురించి మరియు చాలా మంది గురించి మాట్లాడాను. మేము దాన్ని తప్పంటున్నాం. కిమ్లియర్ను మేము వ్యతిరేకిస్తున్నాం మాదిగలుగా. ఎందుకొరకు? అది రిజర్వేషన్కి దెబ్బ. ఎందుకంటే ఒక సర్కిల్లో ఉన్నాం మేమంతా. ఒక్కొక్కరిని రిజర్వేషన్ వచ్చినోని, ఉద్యోగం వచ్చినోని, ఎమ్మెల్యే అయినోని, సర్పంచ్ అయినోని అందరినీ తీసేసుకుంటా పోతే లాస్ట్ కాల్ అవుతుంది. ఇంకా రిజర్వేషన్ ఎందుకు అంటారు? బీజేపీ కుట్ర ఇది. మేము కిమ్లియర్ని వ్యతిరేకిస్తున్నాం. రిజర్వేషన్ అనేది నేను మీటింగ్లో మాట్లాడిన వెంకటస్వామి గారు చూసిన వివేక్ వెంకట స్వామి గారు క్లియర్ కట్ గా మాట్లాడిండు. మేము క్రిమిలేయర్ వ్యతిరేకిస్తున్నాం. మందకృష్ణ సమాజం సపోర్ట్ చేస్తుండు, మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు తెలుసా? అది రిజర్వేషన్కే ప్రమాదం.
దాని మూలంలో రిజర్వేషన్ ప్రమాదం వస్తుంది. అందరిని ఏరేసిన తర్వాత ఇంకా ఎస్సీలకు రిజర్వేషన్ ఎందుకు అందరూ బాగుపడినట్టు. కనుక ఈ రిజర్వేషన్ అనేది కుల వివక్షత దిక్కు నుంచి వచ్చింది. కుల వివక్షత అనేది ప్రతి అడుగులో ఉన్నది, ప్రతి లేయర్లో ఉన్నది. సమానం తీసుకుందాం. రామప్రసాద్ గారు, ఇందాక నేను స్టార్టింగ్లో అడిగిన మళ్ళీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, మీ పోరాటం మీ మాటలు అన్నీ కూడా నిరూపించుకున్నాము, పోరాటం చేస్తున్నాము, రేపటి రోజున వ్యతిరేకిస్తున్నాం అని చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు ఒక మందకృష్ణ మాదిగని వ్యతిరేకిస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఈ కులగణన వ్యతిరేకిస్తున్నారా? నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా, వర్గీకరణ డిమాండ్ మీద స్టేట్ ఫార్వర్డ్ ఒకటే ఆన్సర్. మందకృష్ణ మాదిగని మీరు వ్యతిరేకిస్తున్నారా? ఇందాక అడిగినట్టుగా ఇందాక మాదిగ సతీష్ మాదిగ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన కూడా స్పోక్స్ పర్సన్ కూడా కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నారు. ఆయన ఎంఆర్పీఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆయన మందకృష్ణ మాదిగ కూడా తప్పు పడుతున్నారు. సో నేనేమంటున్నా, మీరు మందకృష్ణ మాదిగ పైన మీ పోరాటమా, లేదంటే యావత్ ఆ సమాజం మీద లేకుంటే తేల్చుకుందాం అనే రకంగా ఏదైతే స్టేజ్ల మీద మాట్లాడుకుంటున్నారో అంతటి స్థాయిలో ఆ యుద్ధం అనేది ఉన్నదా? ఒకటి మేము మొదటి చెప్తున్నాము, మందకృష్ణ వ్యక్తిగతంగా మాకేం పోరాటం ఉంటుంది? మరి ఆయన మాట్లాడిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో మేము ఆయన దిక్కేని పోరాడే అవకాశం లేదు. మేము ఓవరాల్గా వర్గీకరణ డిమాండ్ మీద ఎవరైతే మాట్లాడతారో ఉద్యమిస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారు. మందకృష్ణ చేయాలా, సతీష్ మాదిగ గారు ఉంటారు, లేకుంటే ఇంకా కాసిం గారు ఉంటారు, ఇంకా XYZలు ఉంటారు. ఎవరైతే వర్గీకరణ డిమాండ్ ఎవరు చేస్తారో ఆ పోరాటానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బాలు కలుపుతున్న వ్యవస్థ మీద కూడా అటువంటి ఆలోచన ఉన్న వారికి కూడా వ్యతిరేకం ఉంటుంది. అరే మాలలు దోచుకదిన్నారండి, రిజర్వేషన్లో 7% కూడా అమలు చేయలేని పాలకులకు అడగలేని ధైర్యం లేదు. మనువాద పార్టీలో తొత్తుగా మారి మనువాద ఏజెంట్గా మారి వ్యవహరిస్తున్న మందకృష్ణ మాలల మనువాద అంటారు. ఇది ఎవడా? చెప్పులు నెత్తి మీద పెట్టుకుంటాడు. వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కుతాడు. ఈయననేమో జాతీయవాది అంట. మేము మాలలు బాబాసాహెబ్ వారసులము, రాజ్యాంగ రక్షకులము, మమ్మలను మనవదు. ఏం మాట్లాడతారు? మందకృష్ణ మాదిగ గురించే. వెంకయ్యనాయుడు నమస్కారం కాదు, కాళ్ళు మొక్కుతున్నారు. మీరు కరెక్షన్ చేయాలి. ఏం మాట్లాడతారు మీరు? వీళ్ళు మనవాదులను మమ్మల్ని అంటారు. ఎంత ధైర్యం ఉంటుండాలి? బాబాసాహెబ్ గురించి, రాజ్యాంగం నుంచి మా ప్రాణాలు అర్పించి ముందు వరుసలో ఉండే మేము స్వామివారి చెప్పులు నెత్తి మీద పెట్టుకొని తిరుమల తిరిగిన వ్యక్తి ఈయన జాతీయవాది అవుతాడు, రాజ్యాంగవాది అవుతాడు. మేము రాజ్యాంగం గురించి, రాజ్యాంగ రక్షణ గురించి, వర్గీకరణకు వ్యతిరేకిస్తే మేము మనువాదులమవుతాం. దెబ్బతిన్నారంటారు. ఈ 10 సంవత్సరాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎవరు లబ్ధి పొందిరో చూపెట్టారు. చెప్పుల మీద పెట్టుకున్న వ్యక్తి రాజ్యాంగవాది అవుతాడు. రాజ్యాంగాన్ని కాపాడమని మాలలు ఈరోజు మనువాదులు అవుతారు. ఇప్పుడు మాటలు స్పష్టంగా పోరాటం మందకృష్ణ మాదిగ మీద లే ఆ ఆలోచన మీద ఎవరైతే అంగీకారంగా తెలుపుతూ వాళ్ళకి ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేస్తలేదు కదా. నాకు తెలిసి మొన్న మాదిగ విశ్వరూప సభలో కూడా ఆయన హాజరు కాలేదు, వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మీరు చెప్పాలనుకుంటున్నారు. నేను ఆ భ్రమల బతకను, భ్రమలను ఉండను. వాస్తవాలు ఒకటే అనుకుంటారా మీరు? 100%. ఎందుకు ఉదాహరణ చెప్తా అంటే, ఇది మొన్న మీరు ఈ సుప్రీంకోర్టు ఆగస్టు 1న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి, సమాజం కూడా తెలుసుకోవాలి. ఇది ఎంఆర్పిఎస్ చేసిన కేసులో తీర్పు కాదు, పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో వచ్చిన తీర్పు. అందులో మొత్తం 23 మంది పిటిషనర్స్ ఉన్నారు, ఇంప్లీట్ పిటిషనర్లు. ఒక్కరి పోరాటం లేదని చెప్పి ప్రూవ్ చేయాలి. వినండి, మొత్తం వినండి. 2011లో ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. నా వల్ల నేను సాధించుకుంటున్నా అంటున్న మందకృష్ణ ఏమవుతున్నదో ఎంఆర్పిఎస్ 2022 నవంబర్లో ఇంప్లీడ్ అయిండు. ఎన్నో పిటిషనర్ అయినా 22వ పిటిషనర్ అయ్యా. మొదటి పిటిషనర్ దేవేందర్ సింగ్ వాళ్ళు ఉంటే, పంజాబ్ గవర్నమెంట్ ఉంటే 22 అంటే 20 సంవత్సరాల తర్వాత, 21 సంవత్సరాల తర్వాత పిటిషన్ వేసి ఆ పంజాబ్ గవర్నమెంట్కు అనుకూలంగా వచ్చిన ఒక విషయం చెప్పండి. ఈయన నేను సాధించిన అని, నేనేదో సాధించిన అని, ఏం సాధించింది చెప్పండి. రాజ్యాంగం గురించి చెప్పుకోవచ్చు అన్ని ఓకే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే కులగణన చేపట్టింది, రేపు డాటా వస్తుంది, దాని ఆధారితంగా వర్గీకరణ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. అది చేస్తే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీకు జరిగే నష్టం ఏంటి ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇది తప్పకుండా నేనేమంటున్నానంటే, మీరు చెప్పండి, భారతదేశము రాజ్యాంగబద్ధంగా నడవాలన్నా, లేకుంటే కొంతమంది డిమాండ్లు
సుప్రీంకోర్టు చెప్పినట్లు నడవాలా మీరు స్పష్టం చేయాలి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న అవగాహన, రాజ్యాంగానికి లోబడే ఉంటుంది కదా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ, అధిగమించి ఏం పోరు కదా రాజ్యాంగంలో అది చెప్తున్నా. మీరు అది పక్క కదా. సతీష్ మాదిగ గారు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగం లోబడి చేస్తుందా లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందా చెప్పమని నేను తర్వాత కన్క్లూజన్ నేను చెప్తా. మనం తీసుకుందాం, మీరు సమాధానం చెప్పండి. నేనేమంటున్నా, నష్టం ఏంటి? నష్టం కాదండి, మేము రాజ్యాంగ రక్షకులము, బాబాసాహెబ్ వారసులము. మా ఆవేదన అంతా కూడా రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ చట్టాన్ని మిగతా తరాలకు, కింది తరాలకు అందించాలనే ఉద్దేశము. అందుకనే రాష్ట్రాలకు ఈ పవర్ లేదని మేము గట్టిగా వాదిస్తున్నాము. క్రిమిలేరు తప్పు అంటాడు. ఆ తీర్పు చదివినోడు నిజంగా కూడా మాలైనా మాదిగైనా 100% వ్యతిరేకిస్తాడు. అరే భారత రాజ్యాంగం ప్రకారం తీర్పు చెప్పాల్సిన సుప్రీంకోర్టు పంకజ్ మిత్తల్ అనే మూర్ఖుడు జడ్జు 54 పేజీల తీర్పులో భగవద్గీత స్కంద పురాణం శ్లోకాలు రాస్తారండి. ఆ తీర్పును మీరు భుజం మీద నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతున్నారు వీళ్ళు. అంటే రాజ్యాంగబద్ధంగా ఒక్కటి కూడా అంశం లేదు. ఒక రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన తీర్పులో నీకు ఆయన నమ్మే మహాభారతాన్ని, మీరు సుప్రీం న్యాయ వ్యవస్థ నమ్మట్లేదు. 7 జడ్జీలు అందరూ కూడా అందులో 6 ఎవరైతే అనుకూలంగా ఇచ్చారో ఒక్కడు కూడా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని 565 పేజీలో ఒక్క లైన్ కూడా రాయలేదు. ప్రముఖ న్యాయ వ్యవస్థను కించపరిచే రకంగా 100% మాట్లాడతా. అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా తప్పకుండా ప్రశ్నిస్తా. నేను భావించేది ఏంటంటే సుప్రీంకోర్టే న్యాయ వ్యవస్థను రాజ్యాంగాన్ని పాటించలేని అభిప్రాయం ఉంటే మరి ఇంకా న్యాయం ఏంటో జరుగుతుంది. జరుగుతుంది కదా. ఇప్పుడున్న వ్యవస్థ అవుతుందో సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేసిన, ఆర్ఎస్ఎస్ రిక్రూట్మెంట్ చేసిన జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఈ వచ్చే తీర్పులని రాజ్యాంగబద్ధంగా తీర్పులు రావు. 100% మహాభారతము, స్కంద పురాణము, ఇంకా ఆర్ఎస్ఎస్ ఎజెండాలు ఏవైతున్నాయో అదే ఉన్నది. ఎందుకంటున్నానంటే నరేంద్ర మోడీ ఎంఆర్పిఎస్ సభకు వచ్చేసి ఏవైతే పదాలు మాట్లాడతాడో అదే పదాలు డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన తీర్పులో అదే పోలీస్ స్టాఫ్ కామా అదే సెంటెన్స్ పెట్టేస్తూ ఆయన 140 పేజీల తీర్పులో డివై చంద్రచూడ్ 140 పేజీ తీర్పులలో కన్క్లూజన్ ఒకటే పేజీ రాస్తాడు. ఆ పారాగ్రాఫ్లో ఒక పారాగ్రాఫ్ అంతా కూడా నరేంద్ర మోడీ చెప్పిన సెంటెన్స్ అంతా కూడా పెడతాడు. దేనికి ఇది సంకేతము? నేను చెప్తున్నా, ఈ తీర్పు సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చింది కాదు, నరేంద్ర మోడీ రాసిన స్క్రిప్ట్ను వాళ్ళు చదివిరని చెప్తున్నా. నేను ప్రత్యక్ష సాక్షిని, అక్కడ ఆ తీర్పు చదివేటప్పుడు ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. నేను వీళ్ళందరూ కూడా బయట ఉన్న వ్యక్తులు. ఇప్పుడు ఈ మీడియాలో వచ్చినది, ఆ టీవీలో పేపర్లో వచ్చింది మాట్లాడుతున్నా. నేను ప్రత్యక్షంగా చూసిన ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 రోజులు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు 2.5 రోజులు వర్గీకరణకు అనుకూలంగా వాదాలకు ఇచ్చడానికి అవకాశం ఇస్తాడు. లంచ్ తర్వాత, చివరి రోజు లంచ్ తర్వాత సుప్రీం న్యాయ వ్యవస్థని తప్పుపడుతున్నారు. 100% పెడతారు. రేపటి రోజు నిజంగానే, ఎందుకంటే సుప్రీం న్యాయస్థానం మించి ఇంకేం ఉండకపోవచ్చు నాకు తెలిసి. రాజ్యాంగ అమలు అదే పరచట్లేదని మీ అవమానం ఉంటే అంతకు మించి ఎక్కడ న్యాయం జరగనట్టు, ఎందుకంటే అదే సుప్రీం కాబట్టి. ఫైనల్ గా రేపటి రోజున నిజంగానే వర్గీకరణ జరగడానికి ఆల్రెడీ అన్ని రకాల సన్నాహాలు పూర్తయిపోయినాయి. దాదాపుగా ఒక రకం కొలిక్కి వచ్చిందని చెప్పాలి. అది జరిగితే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఒకటి, సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తాము. ఇంకోటి నేను ఫైనల్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? చెప్తాను. సుప్రీంకోర్టు చెప్పేస్తా. 7 జడ్జిల సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కాదు. 1973లో 13 మంది జడ్జిలు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి. 7 కాగానే ఆగిపోయిందని అనుకుంటున్నారు. పాపం తెలియక అనుకుంటారు. దానికి ఏం లేదు, అది లీగల్గా ఫైట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కులగణన జరిగిపోతుంది. 1 మ్యాన్ కమిషన్ ఇచ్చిర్రు, ఏకసభ్య కమిషను సబ్ కమిటీ రికమెండేషన్ ద్వారా 1 మ్యాన్ కమిషన్ ఏర్పడ్డది. నేనేమంటున్నానంటే ఆ 2 కమిటీలు కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి చేసిరు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఆ 2 కమిషన్లు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వేసిర్రు. హైకోర్టులో కేసు ఫైల్ చేసిర్రు. రేపు పొద్దున ఫైనల్ హియరింగ్ కూడా దగ్గర ఉన్నది. ఎందుకు మేము రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నాను? ఎందుకంటున్నాను, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కాస్ట్కు సంబంధించిన పోలీస్ స్టాఫ్ కామా చేంజ్ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం కానీ తప్పకుండా ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము తప్పకుండా జాతీయ ఎస్సీ కమిషన్ కన్సల్ట్ చేసి ఆ కమిషన్ కానీ ఆ రికమెండేషన్లు కానీ అమలు చేయాలి. ఇది గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ 1907లో అదే హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే జాతీయ ఎస్సీ కమిషన్ పర్మిషన్ లేదు.
మరి ఇంత అత్యుత్సాహం చూపెడితే రేవంత్ రెడ్డి మరి ఎందుకైనా నేషనల్ కమిషన్ పర్మిషన్ లేకుండా వేసినావు అంటే మాదిగలను మోసం చేయనికేనా ఎవడు మాట్లాడటానికి సపోర్ట్ చేయనికేనా నువ్వు సమాధానం చెప్పాలి ఆర్టికల్ 338కు వయలేషన్ చేస్తూ ఈయన ఈ 2 కమిషన్లు వేసారు దాంట్లో కేసు వేసింది కూడా నేనే హైకోర్టు ఆల్రెడీ గవర్నమెంట్కు 2 సార్లు నోటీస్ ఇస్తే ఇప్పటిదాకా కూడా కౌంటర్ దాఖలు చేయలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది వీళ్ళ వర్గీకరణ చేస్తారు అది నిలబడతారు అనుకుంటున్నా ఇంకోటి మీ ఆర్టీవీ ఛానల్ ముఖంగా చెప్తున్నా రేపు ఈ కాస్ట్ సర్వే అయితే జరుగుతుందో 100% ఫెయిల్ అయ్యే వ్యవస్థ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎంత ఇస్తారండి ఇంత పెద్ద వ్యవస్థ క్లాస్ 4 ఎంప్లాయీ అటెండర్లు స్వీపర్లతో వీళ్ళు చేసింది నిలబడుతుందా ఇది మాదిగ వర్సెస్ మాల అనే అంశం పైన పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ విరుద్ధమని మాలలు పోరాడుతున్నారు నేను సింహగర్జన కూడా చేపట్టారు ఏకంగా కొంతమంది ప్రూవ్ చేసేందుకే మా సత్తా చూపేందుకే అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఏకంగా మాదిగల విషయానికి వస్తే ఎస్ గతంలో పాపులేషన్కి మించి వాళ్ళ లబ్ధి జరిగింది కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా అమలు చేస్తూ వస్తే ఈ గణన జరిగిన తర్వాత ఎవరు రిజర్వేషన్ ఏంది ఎవరు వాటా ఏంది తేలిస్తే జనాభా ప్రాతిపాదికన మనకు కనుక అవకాశాలు దొరుకుతాయి అందరికీ సమన్యాయం జరుగుతుంది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రేపటి రోజున మరి ఆల్రెడీ కులగణన సగంగా పూర్తి కావాల్సి 95% పూర్తయింది ఇంకొక 5% మిగిలి ఉంది డిసెంబర్ 7-9 కల్లా ఒక రకం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థలు పెంచుతూ పాటుగా ఒక రిపోర్ట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఈ మాలమాదిగలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా వాళ్ళ వాటాలు తేల్చే అవకాశం ఉంది ఆ తదుపరి ఈ కమ్యూనిటీలు కానివ్వండి ఈ సామాజిక వర్గాలు ఎటువంటి పోరాటాలు చేయబోతున్నాయి ఏ రకంగా పరిణామాలు ఉంటుందో చూడాలి అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్